మేడం గారు చెప్పండి, ఇప్పుడు పిఠాపురం నుంచి ఇప్పుడు వంగ గీత గారు అటు చూస్తే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు, ఎలా ఉంటుంది ఇప్పుడు? నమస్తే అండి, నేను కాకినాడ సిటీ మహిళా ప్రెసిడెంట్ అండి. మా పవన్ కళ్యాణ్ గారితో నిజాయితీ గల ఆయన వ్యక్తిత్వంతో మహోన్నతమైన ఆయన మనసుతో ఎవరు కూడా పోటీ పడలేరండి. వంగా గీత గారి నామమాత్రమేనండి. ఇక్కడ ప్రజలు చాలా చాలా కోరుకుంటున్నారండి మా పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకుంటామని మనస్ఫూర్తిగా. కానీ మేడం గారు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రధానంగా ఒక బ్యాగేజ్ స్టారు దత్తపుత్రుడు అని చెప్పేసి పదే పదే విమర్శిస్తుంది పవన్ కళ్యాణ్. దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అనడానికి ఎటువంటి ఆధారాలు లేవండి. అది మా పవన్ కళ్యాణ్ గారు మంచితనం అండి. ఇప్పుడు చూడండి, రోడ్డు మీద కుక్కలు వెళ్ళిపోతుంటే ఏనుగు వెళ్తే ఏం పట్టించుకోదు కదా, ఏనుగు బలం దానికి తెలుసు. అలా మా పవన్ కళ్యాణ్ గారికి ఆయన బలం తెలుసు, కుక్కలను పట్టించుకోవాల్సిన అవసరం ఆయనకి లేదండి. కానీ ఇప్పుడు ప్రధానంగా వైసీపీ ఒకటే మాట, పార్టీ పెట్టి జగన్తో పాటు పార్టీ పెట్టాడు, 10 ఏళ్ళు అవుతుంది. పార్టీకి ఇంతవరకు ఒక స్టాండ్ అనేది ఏర్పాటు చేసుకోలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఒంటరిగా పోటీ చేయలేకపోతారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు, మీరేమంటారు? ఒంటరిగా పోటీ చేయలేకపోవడం కాదండి, ఈసారి కనుక జగన్ ప్రభుత్వం వస్తే ప్రజలు ఎంత అన్యాయం అయిపోతారో, అసలు బతకగలరో లేదో. ఇప్పటికే వలస వెళ్ళిపోతున్నారు, ఎటువంటి సదుపాయాలు లేవు, అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు, అన్ని రకాల ధరలు పెరిగిపోయినాయి. కాబట్టి మనం ఎంత తగ్గినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ బాగుంటే చాలు. వాళ్ళ బాగు కోసం నేను ఎంతైనా తగ్గుతాను. మానసికంగా నన్ను ఎంత బాధ పెట్టినా, నన్ను అనడానికి ఏ మాటలు లేకపోయినా, నా ఫ్యామిలీ గురించి, నా తల్లి గురించి ఎన్ని రకాలుగా వాళ్ళు విమర్శించినా నాకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యం. ఆంధ్రప్రదేశ్ కోసం నేను ఏమైనా చేస్తానని ఆయన ఎంతకైనా తగ్గి పోటీ చేయడం జరుగుతుందండి. అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా అంత రెస్పాన్స్తోనే ఆయనకి అత్యధిక మెజారిటీ ఇస్తారని మేము నమ్ముతున్నామండి.